యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏమైంది డమ్ము? నువ్వా? డమ్ము వెళ్ళిపోయిందా? ఈ రోజు మీరు ఐ లవ్ యూ అని చెప్పాలనుకుంటే నాకు చెప్పాలి గాని దానికి చెప్తారేంటండి? సారం వేరు, సంసారం వేరు. నువ్వు ఏడ్చినా నీ కళ చూడడానికి నేను స్టూల్ ఎక్కాలి. అర్థం చేసుకో. ఫీల్ ఫ్రీ. ఇదిగో. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ప్రేమించే నా భార్య నైనైకి వాలంటైన్స్ డే శుభాకాంక్షలు చెప్తూ ఇలా సర్ప్రైజ్ చేశాం అన్నమాట. మీ సంతోషమే నా సంతోషం బాబు గారు. మీరు సంతోషంగానే ఉంటారక్క. నేనే మీ ఇద్దరిని చిలక గోరింకల్లా ఉన్నారని కుళ్ళుకోవాలి. ఈ స్పెషల్ డే రోజు నేను ఒక మంచి పని చేశాను. అదేంటో తెలుసా? మీరేం చేసినా మంచి చేస్తారు. చెప్పకపోయినా పర్వాలేదు బాబు గారు. అయితే చెప్పను, బట్ చూపిస్తాను. ఏంటో అది? ప్రేమ. నా మీద? నీ మీద ప్రేమ చూపించడానికి సమయం సందర్భం చూసుకోవాల్సిన అవసరం నాకు లేదు మేడం. ప్రేమతో నీకు ఇస్తున్నాను, కానీ నీ మీద ప్రేమతో కాదు. తీసుకో. మా అక్క పిచ్చిదా ఏంటి? తన మీద ప్రేమతో ఇవ్వడం లేదని చెప్తూ ఉంటే నవ్వుతోంది. అంతేలే, మెచ్చినవాడు గిచ్చినా బానే ఉంటుందంటారు. ఈ పేపర్స్ ఏంటి బాబు గారు? 25 కోట్ల విలువ చేసే కాగితాలు. నాకు కాదని నా చేతికిచ్చారు. చూస్తే నీకే అర్థమవుతుంది. పర్లేదు, మీరే చెప్పండి. ప్రస్తుతానికి నా తమ్ముడు విక్రాంత్ మీద ప్రేమకు ఇంతవరకు ఇవ్వగలను. నా ప్రాణం ఖరీదు ఇంతే అనుకున్నా నేనేం ఫీల్ అవ్వను. అలా మాట్లాడతారేంటి బాబు గారు? అవునైని, విక్రాంత్ సుమనకి పిల్లలు లేకపోవడంతో వాళ్ళ ఆస్తిని కూడా మనకిచ్చేశారు. మనం 3 కోట్లు మాత్రమే ఇచ్చినా అవి ఏమాత్రం సరిపోతాయి? అలా అని మన ఆస్తిలో సగం తీసుకోమంటే విక్రాంత్ ఆత్మాభిమానం అడ్డుపడుతుంది. సుమన కూడా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుందని నువ్వే అన్నావు. అందుకే నా పేరు మీద 25 కోట్ల లైఫ్ ఇన్సూరెన్స్ చేయించాను. నామినీగా నీ పేరు రాయలేదు, విక్రాంత్ పేరు రాశాను. నాకేమన్నా అయితే నా తమ్ముడికి 25 కోట్లు వస్తాయి. కానీ ఇప్పుడు ఇలా ఇన్సూరెన్స్ చేయించాల్సిన అవసరం ఏంటి బాబు గారు? లేదు, కానీ ఎందుకో నా 6th సెన్స్
నా మనసుకు చెప్తోంది. నువ్వన్నట్టుగానే ఈ ఇంట్లో ఒక మగవారికి ప్రాణగండం రావచ్చు. అది నాకే కావచ్చు. బాబుగారు, దయచేసి ఆ మాట అనకండి. నిజంగా మీకు ఆపదొస్తే నా ప్రాణాలు ప్రాణంగా పెట్టైనా మిమ్మల్ని కాపాడుకుంటాను. ఈ కాగితాలు అక్కర్లేదు. నైని, నో, చించేకు. భయంతో చేసిన పని కాదిది, బాధ్యతతో చేసిన పని. మంచి పని చేస్తే మంచే జరుగుతుంది అన్నావు కదా. నేనైతే ఈ పని చేశాను. చూద్దాం నాకెంత మంచి జరుగుతుందో. మీకేమైనా అయితే విక్రాంత్ బాబు వాళ్ళకి 25 కోట్లు రావడం మాట అటు ఉంచండి. మిమ్మల్ని నమ్ముకున్న నేనేమైపోతాను? పసిపిల్లలు గాయత్రి గానివి, వాళ్ళ పరిస్థితి ఏంటి? నైని, నువ్వు చాలా దూరంగా ఆలోచిస్తున్నావు. ఒకవేళ అలాంటిదేమైనా జరిగితే అన్న ముందు జాగ్రత్తతోనే ఎవరైనా సరే ఇలాంటి ఇన్సూరెన్స్ చేయిస్తారు తప్పితే నిజంగా వాళ్ళు మన కుటుంబానికి దూరం అవ్వాలని ఎవ్వరూ కోరుకోరు. ప్రేమించే మనసున్న మీరు ప్రేమతోనే ఈ పని చేసి ఉండొచ్చు, కానీ 100 ఏళ్ల దాకా ఈ కాగితాలకు విలువ ఉండకూడదని కోరుకుంటున్నాను బాబుగారు. అలా అయితే విక్రాంత్ సుమన పరిస్థితి ఏంటి? అడిగితే ఎంతైనా ఇస్తాను. నా నుదుటి మీద మీరు పెట్టే బొట్టు తప్ప. నైని, నీ సంకల్పమే నాకు శ్రీరామ రక్ష. ఐ లవ్ యూ. ఐ హేట్ యు. బులిబాబు గారు, ఎక్కడికి వెళ్తున్నారు? కాశీకి వెళ్తున్నాను, వస్తావా? జోక్ లేకండి, కానీ మీరు బాల్కనీలో పడుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడే నిద్రపోవచ్చు. పగలే నిన్ను చూడలేను, రాత్రిపూట మెలకువచ్చి చూశానంటే నా గుండె ఆగిపోదు. భలే తమాషాగా మాట్లాడతారే మీరు. ఏంటి ఇవాళ నేను ఎన్ని మాటలన్నా భరిస్తున్నావు? మామూలుగా నువ్వు అరుస్తావు కదా. మీ చేతిని నా చేతిలోకి తీసుకోవాలనిపిస్తోంది. హలో, ఈ కటింగ్లే వద్దనేది. అయ్యో, అపార్థం చేసుకోకండి. సరసం కాదు, ప్రమాణం అంటున్నా. అంటే ఒట్టేయాలా? దేనికి? మీకు రేపో మాపో అంటే ఎప్పుడైనా అదృష్టం కలిసి వచ్చిందే అనుకోండి, నాకిస్తారా? అదృష్టం అంటే అది వస్తు రూపంలో ఉంటుందా, ధన రూపంలో ఉంటుందా? నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావో తెలియదు కదా. మీరు మంచివారని అందరికీ తెలుసు. మనకంటూ ఆస్తి లేదు. హలో, నాకు లేదు, నీకుందిగా 3 కోట్లు. అవి ఎన్నాళ్ళుంటాయండి? అదే ఓ 25 కోట్లు మీ పేరున ఎవరైనా ఇచ్చారని అనుకోండి. అవి నీకు ఇవ్వాలంటావు? ఆ, అవును, ఇస్తానని మాటివ్వండి. ప్రామిస్ చేయండి. ఒట్టు. నిజంగా నాకు గనక ఎవరైనా నువ్వన్నంత డబ్బు ఇవ్వకపోయినా ఎంత ఇస్తే అంత నీకే ఇచ్చేస్తాను. ఎందుకో తెలుసా? ఆస్తి కావాల్సింది నీకు, నాకు కాదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఎవరు అంత డబ్బిచ్చే ధర్మదాతలు లేరు. ఉంటే గింటే అది మా నైని వదినే అయి ఉంటుంది. మా అక్క కాదు బులిబాబు గారు, మీ విశాలన్నయ్య విశాల హృదయం చేసుకుని తన పేరిట ఇన్సూరెన్స్ చేశాడు. ఆయన గారి ప్రాణం పోతే నేను బిడ్డని కంటానో లేదో తర్వాత విషయం. ఆ లోపే 25 కోట్లు మీకు వస్తాయి. మీరు నాకు ఇస్తారు. ఏంటి ఇంకా నించునే ఉన్నావు? మంచం మీదకి దూకేసేయి. ఏ, మీరు కూడా వస్తారా? అలాంటి ఆలోచన ఉంటే కిందెందుకు పడుకుంటాను? చూడ్డానికి మనిద్దరం భార్యాభర్తలమే కావచ్చు, కానీ కనీసం ఫ్రెండ్స్లా కూడా సంతోషంగా ఉండలేం. మరి ఏ ఉద్దేశంతో నాకు మాటిచ్చారు? చెప్పానుగా, నాకు డబ్బు ఆస్తి మీద వ్యామోహం లేదు అని. అవునులేండి,
వయసులో ఉన్న పెళ్ళాన్ని పట్టించుకొని వారు ఎంత వయసో తెలియని డబ్బుని పట్టించుకుంటారు. పిచ్చిది. నాకెవరో డబ్బులు ఇస్తారంట, అవి తీసుకొచ్చి దీనికి ఇచ్చేయాలంట. ఇలాంటి దానికి నేను మొగుడని తెలిసాక ముష్టివాడు కూడా నాకు అప్పేవాడు. ఇంకెవరిస్తారు? గుడ్ నైట్ బుల్బాబు గారు. గుడ్ నైట్. ఎద్దులయ్యా, చెప్పుడమ్మక్క. నేను స్నానం చెయ్యాలి. వేడి నీళ్ళు ఏర్పాటు చేయవా? అంబా శివశంబా. డమ్మో డమ్మా. గుడ 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 గుడ. జల 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 జల. చల్లగా ఉంటే ఒళ్ళు జల్లుమంటుంది. నేను మంట పెడతాను కదా డమ్ము, నువ్వు కానిమో. నువ్వు స్నానం ఆచరించు, నేను కాస్త పచ్చగడ్డిని పలకరించొస్తా. జలకాలాటలలో గలగల పాటలలో ఏమి హాయిలే అలా. జలకాలాటలలో గలగల పాటలలో ఏమి హాయిలే అలా. ఎంత హాయిలే హలో. ఎడనున్నావు, ఎక్కడున్నావు నా అందలారని? అయ్యో అయ్యో అయ్యో, డబ్బు డబ్బు నీళ్ళ పడిపోయింది. హెల్ప్ హెల్ప్. అవును నేనమ్మా, అక్కాయ్ సాయంత్రమ్మా, రండి రండి, మగాడు ఆడాలు ఎవరో వచ్చి మా డబ్బాకి కాపాడండి. రండి, ఎవరో వచ్చి కాపాడండి. రండి రండి, త్వరగా డబ్బాకి కాపాడండి. మోయ ఏమైంది? మోయ ఏమైంది మావయ్య? పడిపోయింది అల్లుడు. ఎక్కడ పడిపోయిందా? ఏం పారేసుకున్నారండి? ఏం పడేసుకున్నది? డమ్మకి నీళ్ళలో పడిపోయింది పాపం. అయ్యో అయ్యో, మంట మంట. డమ్మో డమ్మా, ఏంటి మమ్మీ ఇది? నీళ్లలో పడిందా లేకపోతే నీళ్లు పెట్టేసుకుని పడిందా? ఇంకా చూస్తూ ఉండిపోయారేంటి? చెల్లి, త్వరగా బయటికి తీయకపోతే బంగాళదుంపలా ఉడికిపోతుంది బాబాయ్. అయ్యో నా డమ్ము బొమ్మ అయిపోతుందా? డమ్ము. శుభోదయం. అయ్యో, గుడ్ మార్నింగ్. సరేనమ్మా, ఏం చేస్తున్నావు? జలకాలాడుతున్నాను చిన్న పుత్ర. 6 బయట స్నానమా? అది కూడా కింద మంట పెట్టుకొని. ఏం మావయ్య, నువ్వేమో డమ్మక్క నీళ్లలో పడిపోయిందన్ను, తనేమో స్నానం చేస్తున్నాను అంటుంది. ఇలా నీళ్ళు వేసుకోవడం నేను ఎప్పుడు చూడలేదు అల్లుడు. ఈ ఏర్పాట్లన్నీ చేసిందెవరు? అంబా
శివశంబా నువ్వు మంట పెట్టావా ఎద్దులయ్యా? అవును మాత, వెచ్చటి ఉదకంలో కాళ్ళు ఆడిస్తానన్నది మా డమ్ము. ఇంకొద్దిసేపు ఉంటే ఇంకేవీ ఆడించలేదు, గుడ్లు తేలేసిన కప్పలా అవుతుంది. అల్లుళ్ళు, దీన్ని బయటికెత్తేయండి. నాకేం కాదు, నాకిక్కడే బాగుంది. అంత బాగుందా? నేను రానా? నన్నెవరు కొట్టింది? డేగిసాలోకి మీరు దిగితే వేగిపోతారని మిమ్మల్ని టచ్ చేసి చెప్పబోయాను, కింద పడ్డారండి. నిన్ను మంట పెరిగే కొద్దీ వేడెక్కువై కుతుకుతులాడిపోతుంది డమ్మక్క. నా మాట విని దింపండి. డమ్మో డమ్మో, నువ్వు రాదమ్మా. బాబు గారు, విక్రాంత్ బాబు, దయచేసి డమ్మక్కని బయటికి తొందరగా తీయండి. జాగ్రత్తలుడు. మమ్మీ, ఇదేదో బాగున్నట్టుంది. మనకు కూడా దిగి చూద్దామా? మీ తోలు ఊడొస్తే ఆరేయడానికి ఈ గార్డెన్ సరిపోదు రాజా. ఏం కాలేదు కదా, నో ప్రాబ్లం రైట్? ఓం నమః శివాయ. శివాయ నమః. నువ్వు పోయి గడ్డిలో దొర్లొచ్చావా నాయనా? అవును మాత, ఇప్పుడే అల్పాహారం చేసొచ్చాను. ఆ? ఏంటి, గడ్డి తిన్నావా? నీ బుద్ధి గడ్డి తింటుంది కానీ ఎద్దులో ఎందుకు తింటాడు? ఆయనేదో తమాషా కంటే నువ్వు అడగడం విడ్డూరంగా ఉంది చిట్టి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్. ఆర్డర్ పెట్టారు సార్. ఎవరు? మేడం సితారా గారు. కాదు కాదు, నేనే ఆర్డర్ పెట్టాను. వచ్చే ముందు ఫోన్ చేయమన్నాను కదా. అడ్రస్ ఈజీగానే ఉంది మేడం. ఇటువు. సర్లే, వెళ్ళు. ఓకే మేడం. సుమ్నా, కసి ఆర్డర్ పెట్టిందంటే కాదు నేనే అని పార్సల్ నువ్వెందుకు తీసుకున్నావు? తనిక లేదు కదా బావగారు, నన్ను తీసుకోమని చెప్పింది. అయితే నాకు ఇచ్చేయి, కసి రాగానే ఇచ్చేస్తాను. ఇది మగవాళ్ళకిచ్చేది కాదు. అందుకే కదా మా ఆయన అడిగింది. ఏయ్, గుద్దుతానేమనుకున్నావు? పోనీ నాకివ్వు చెల్లి. నాకు నాకు అని ఇలా అడుగుతారేంటి? ఇదేమన్నా స్వీటా? విషం విషం విషం. డమ్మో డమ్మా. అంబా శివశంబా. అదేదో విషమైనట్టు, ఎవరూ అంటరాదన్నట్టు సుమన చెప్తుంది కదా. అందుకు మేము దాన్ని విషమంటిమి కదా. విషయం వేరు కదా. ఆ వేరే, తారుమారవును కదా. తారుమారు టక్కరుమారులా ఉంది మీ మాట. హే సుమనా, ఆ కవర్ ఇటివ్వు. కసి ఏం పంపించిందో మమ్మల్ని చూడండి. నేను దీన్ని ఓపెన్ చేస్తే తన ముందు చీప్ అయిపోతాను. నాకున్న పరువు కూడా పోగొట్టకక్క. పరువు కన్నా ప్రాణం ముఖ్యం. కాదని ఎవరన్నారు? అబ్బా, ఆపండి మీ గొడవ. సుమన,
నువ్వెళ్ళు. నైని, మీ చెల్లితో కాస్త కూడా దయతో ఉండవా నువ్వు? ఎలా ఉన్నావని అడగడం కూడా తప్పుగా అనిపిస్తున్న రోజుల్లో ఏం చేస్తున్నావని అడగడం ఇంకా పెద్ద తప్పులా అనిపిస్తుంది. వదిలే. చెల్లి, ఆ మందులేమో ఆ మందులేంటే? నీకు తెలియదులే పిన్ని, మాకు తెలుసు.